ఓకే. సో లాస్ట్ 3 సెషన్స్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే న్యూమరికల్ పైథాన్ గురించి, పాండాస్ గురించి, అట్ ది సేమ్ టైం మ్యాట్ప్లాట్లిబ్ గురించి కూడా మనం డిస్కస్ చేసినాం కదా. సో ఇవి ఎందుకంటే ఇవి వెరీ బేసిక్స్ ఫర్ బిఫోర్ వాట్ వీఆర్ డూయింగ్ నో బిల్డింగ్ ఆన్ ఇట్. సో మనం ఏదన్నా ఒక మిషన్ లెర్నింగ్ మోడల్స్ కానీ లేకపోతే ఏమైనా డీప్ లెర్నింగ్ మోడల్స్ కానీ మనం బిల్డ్ చేసేటప్పుడు డేటా ఇనీషియల్గా మనం కొన్ని స్టెప్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ స్టెప్స్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డేటా ఉంది. ఓకే. సో డేటా వచ్చేసి సో యూ హ్యావ్ వన్ పర్టికులర్ యూస్ కేస్. ఏంటన్నా, యూ హ్యావ్ వన్ పర్టికులర్ యూస్ కేస్. యూస్ కేస్ని మనం సాల్వ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, యూస్ కేస్ని మనం సాల్వ్ చేయాలనుకుంటున్నాం. ఏ యూస్ కేస్ అయినా సరే మనం సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మన దగ్గర మనకి ఫస్ట్ కావాల్సిన పాయింట్ ఏంటన్నా, డేటా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి డేటా కావాలా. ఓకే, ఫస్ట్ మనం డేటాని కలెక్ట్ చేసుకోవాలి ఇన్ డిఫరెంట్ సోర్సెస్. సో మేబీ మీరు ఏదైతే కంపెనీలో మీరైతే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ డేటా ప్రొవైడ్ చేయొచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి మీరే డేటాని జనరేట్ చేయాల్సి ఉంటుంది. సింథటిక్ డేటాని జనరేట్ చేసి కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ యూస్ కేస్ మీద. అంటే పిఓసిస్ అలాంటివి చేసేటప్పుడు మనం ఓన్గానే డేటా జనరేట్ చేసి, అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నట్టు, అని మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని రియల్ టైం అంటే ఒక కస్టమర్కి కానీ క్లయింట్ కానీ షోకేస్ చూపించేటప్పుడు దానికన్నా ముందుగా దిస్ ఈజ్ వాట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్, వి వాంట్ డూ దిస్ వన్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. దానికోసం చేసేదే పిఓసి అన్నమాట. ఆ పిఓసి చేసేటప్పుడు మన ఓన్గానే మనం డేటాని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఎనీవే డేటా అనేది ఫస్ట్ మనం కలెక్ట్ చేసుకోవాలి. డేటాని కలెక్ట్ చేసుకొని మనం మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని బిల్డ్ చేయాలి కదా. ఓకే. ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని మనం బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. అవేంటిది? ప్రీ ప్రాసెసింగ్ అని, డేటా ప్రీ ప్రాసెసింగ్, ఎక్స్ప్లోరర్ డేటా అనాలిసిస్, ఫీచర్ ఇంజనీరింగ్. దీస్ ఆర్ ద త్రీ మేజర్ ఇంపార్టెంట్ steps we need to remember before we build any machine learning model or any deep learning model or any LLM models. అర్థమైందా? ఏంటి ఆ స్టెప్స్ ఏంటి చెప్పండి రా. స్టెప్స్ ఏంటి? ఉమ్? చెప్పండి ఆ స్టెప్స్ ఏంటి చెప్పండి. అది కాకపోయినా అవుతుంటారు కదా. సో ఓకే. సో ఫస్ట్ ఫస్ట్ మన దగ్గర ఏదైతే డేటా ఉంటుందో ఫస్ట్ స్టెప్ ఏంటన్నా, డేటాని మనం కలెక్ట్ చేసుకోవాలి. డేటాని కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. ఓకే. ప్రీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత దెన్
వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎందుకు ఇది ఇట్లా పడుతుందా. ఓకే. సో ప్రీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ చేయాలన్నమాట. ఈ ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ చేసిన తర్వాత మనం ఫీచర్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవాలి. ఫీచర్ ఇంజనీరింగ్ అప్లై చేసిన తర్వాత దెన్ యూ కెన్ ఏబుల్ టు బిల్డ్ ద మోడల్స్. మోడల్స్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వాలి. ఓకే. డేటా అనేది కలెక్ట్ చేసుకో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 years 20 years బ్యాక్ డేటా గురించి వరి అయ్యేవాళ్ళు, ఎందుకంటే డేటా ఈజ్ వెరీ కాస్ట్లీ దట్ టైం. ఎందుకంటే డేటా అనేది చాలా తక్కువ అరుదుగా దొరుకుతూ ఉంటుంది అన్నట్టు మనకి. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది ఇంజనీర్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ దే వర్ ఇన్వెస్టింగ్ మోస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఫర్ కలెక్టింగ్ ద డేటా ఓన్లీ. అర్థమైందా? ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు డేటా ఏమైతుంది? వెరీ చీప్. డేటా అనేది చాలా హ్యూజ్ గా జనరేట్ అవుతా ఉంది కాబట్టి డేటా డేటా గురించి మనం టూ మచ్ గా థింక్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. సో మన పాయింట్స్ వచ్చేసి బిఫోర్ వీఆర్ బిల్డింగ్ ద మోడల్, ఈ 3 steps ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పర్ఫెక్ట్ గా చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అర్థమైందిగా? సో ప్రీ ప్రాసెసింగ్ లో సో డేటా ప్రీ ప్రాసెసింగ్ లో ఒక డేటాని మనం కలెక్ట్ చేసిన తర్వాత ప్రీ ప్రాసెసింగ్ చేయాలని చెప్పినాం కదా. ప్రీ ప్రాసెసింగ్, ఈ ప్రీ ప్రాసెసింగ్ లో మనం ఏం చేస్తాం? డేటా ప్రీ ప్రాసెసింగ్ లో ఏం చేస్తాం? అండ్ ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ అని చెప్పాను కదా. ఈ ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ లో మనం ఏం అవుట్కమ్ వచ్చింది? ఓకే. అసలు ఫీచర్ ఇంజనీరింగ్ లో ఏం చేస్తాం? ఈ 3 steps మోస్ట్ ఆఫ్ ద డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్ ఆర్ స్పెండింగ్ ద టైం. మోడల్ బిల్డ్ చేయటం ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. బికాస్ సింపుల్ గా మనం ఒక ఏపీఐ కానీ ఒక ఫంక్షన్ కాల్ చేసుకుని జైకిట్ లనో లేకపోతే ఏదన్నా ఒక లైబ్రరీనో లేకపోతే ఇంకేదన్నా ఫ్రేమ్ వర్క్ నో మనం ఇంపోర్ట్ చేసుకొని ఒక చిన్న ఫంక్షన్ మనం కాల్ చేసినట్టయితే సింపుల్ గా మనం మోడల్ ని బిల్డ్ చేసుకోగలుగుతాం. కాకపోతే ఆ మోడల్ ఆల్గరిథం ఎలా పనిచేస్తుంది అన్నది మనకు తెలిస్తే ఇంకొంచెం ఇంకొంచెం మోర్ అండర్స్టాండింగ్ వచ్చేసిద్ది అన్నట్టు. కానీ మనం మోడల్ బిల్డ్ చేయడం ఇస్ అ వెరీ వెరీ స్మాల్ థింగ్ ఫర్ అస్. మోడల్ బిల్డ్ చేయడం స్మాల్ థింగ్ ఫర్ అస్. బట్ ఇక్కడున్న ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ప్రీ ప్రాసెసింగ్, ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్, ఫీచర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి, వీటి మీద మనం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మనం ప్రాపర్ గా చేస్తేనే మన మోడల్స్ ఏవైతే మనం బిల్డ్ చేస్తామో ఆ మోడల్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వవు. ఓకే. మోడల్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఇఫ్ యువర్ మేడ్ సమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ డేటా ప్రీ ప్రాసెసింగ్, ఇట్ మే బి ఛాన్స్ ఆఫ్ యువర్ మోడల్ మే బి డిగ్రేడ్. ఓకే. ఆర్ ఎల్స్ ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ మీరు ప్రాపర్ గా చేయకపోతే, ప్రాపర్ గా మీరు డేటాను అండర్స్టాండ్ చేసుకోకపోతే, అనాలిసిస్ చేయకపోతే యూ కెనాట్ అప్లై ద ప్రాపర్ ఆల్గారిథం. ఓకే. ఇఫ్ యూ నాట్ అప్లైయింగ్ ద ఇంజనీరింగ్ ఫీచర్ ఇంజనీరింగ్ స్టెప్స్, దెన్ ఇట్ మే బి ఛాన్స్ ఆఫ్ మోడల్ అనేది ఇంకా డీటెయిల్డ్ ప్యాటర్న్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయడంలో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అర్థమైతుంది నేను చెప్పిన పాయింట్స్? సో దీస్ ఆర్ ద 3 important major steps we have to do before we are applying any machine learning, any deep learning, any natural language processing models or whatever it is. Clear కదా? Any questions? No questions? ఓకే. సో మనం ఫస్ట్ ఈ ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? ప్రీ ప్రాసెసింగ్. చెప్పండి మీకు తెలిసిన ప్రీ ప్రాసెసింగ్. నాయిసీ డేటాని, raw నాయిస్ data. రా డేటా. చెప్పండి అందరూ. మీకు తెలిసిన పాయింట్స్ మీరు కూడా షేర్ చేయండి. ఉమ్, ఉమ్, ఉమ్,
ఓకే. ఓకే. ప్రీ ప్రాసెసింగ్ లో మనకి మేజర్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటంటే మన దగ్గర డేటా అనేది టేబులర్ ఫార్మాట్ లో ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఒక్కొక్క సిచ్యువేషన్ లో మనకి డేటా అనేది డాక్యుమెంట్ ఫార్మాట్ లో ఉంటుంది. పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కానీ, పీపీటీలోనో లేకపోతే ఏమన్నా పీడిఎఫ్ ఫార్మాట్లో డాక్ ఫైల్స్లో .txt ఫైల్స్ డిఫరెంట్ ఫార్మాట్స్లో అయితే ఉంటుందా లేదా డేటా అనేది? సో డేటా అనేది టెక్స్ట్ ఫార్మాట్లో ఉండొచ్చు. డేటా అనేది అంటే ఒకవేళ డేటా అనేది టేబులర్ ఫార్మాట్లో ఉందనుకోండి, దాన్ని మనం స్ట్రక్చర్డ్ డేటా అంటారు. ఏమంటారు? స్ట్రక్చర్డ్ ఆర్ టేబులర్ డేటా. అలా కాకుండా మనకి డేటా అనేది ఒక డాక్యుమెంట్స్ లో ఫార్మాట్ లో కానీ, టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్ లో కానీ ఇలా కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా. ఇమేజెస్ ఉండొచ్చు, ఇంకా వేరే లాట్ ఆఫ్ థింగ్స్ ఉండొచ్చు. సో అలాంటి డేటాని మనం ఏమనొచ్చు? మనం అన్స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ డేటాను ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లో ఉండదు. ఓకే. ఇప్పుడు మీకు ఒక లాగ్ ఫైల్స్ ఇచ్చాను అంటే, ఇప్పుడు ఈ రోజు నా ల్యాప్టాప్ లో జనరేట్ అయిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసుకుంది. బేస్ చేసుకొని రేపు నేను ఎంత యూజ్ చేసుకోగలుగుతాను అంటే, ఇవాళ నేను ఏం చేశానంటే, మార్నింగ్ లేచిన కానుండి నైట్ నిద్రపోయేంత వరకు నా ల్యాప్టాప్ని ఓపెన్ చేసి లాట్ ఆఫ్ వర్క్స్ మనం చేసేటప్పుడు, ఓకే, సిపి యూటిలైజేషన్ చేసిద్ది అండ్ ఇంటర్నెట్ని కన్జ్యూమ్ చేసిద్ది. ఓకే. మనం వేరియస్ అప్లికేషన్స్ ఓపెన్ చేసి ఉంటాం. ఇవంతా ఆటోమేటిక్గా ఆపరేటింగ్ బ్యాక్గ్రౌండ్లో లాగ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే ఏ టైంలో ఏం చేశారు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఒక 30-40 ఒక 1 ఇయర్ నుండి నేను మెయింటైన్ చేసుకుంటే, ఆ డేటాని మీకు ఇచ్చాను అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే రేపు మీరు నేను ఏం చేస్తారో ప్రిడిక్ట్ చేయగలుగుతారు. నా ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి రేపు మార్నింగ్ నుండి నైట్ నిద్రపోయేంత వరకు, ఓకే, నేను ఏం చేస్తాను, ఏ యాక్టివిటీ చేస్తాను నా ల్యాప్టాప్లో అన్నది మీరు ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతారు అనమాట. కానీ ఇక్కడ జనరేట్ అయిన డేటా ఏంటిది? లాగ్ ఫైల్స్. ఒక లాగ్ అంటే అన్స్ట్రక్చర్డ్ డేటా ఫామ్ అయింది అన్నట్టు అక్కడ. సో ఒక టైం ఉంటుంది, డేట్ ఉంటుంది, లేకపోతే మనం అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇంకోటి ఉంది, పిఐడి అంటారు. ఇంకా చాలా 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 ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అన్నట్టు ఆ లాగ్ లో. సో అవన్నీ మనకి అర్థం కూడా కావు చెప్పాలంటే. ఓకే. సో ఎప్పుడైనా డేటా ఇలా అన్స్ట్రక్చర్ అంటే అంటే అదే డాక్యుమెంట్లు ఇమేజెస్ కూడా ఉంటాయి కదా ఒక్కోసారి. అదే డాక్యుమెంట్లో టేబులర్ డేటా కూడా ఉంటుంది కదా. అదే పీడిఎఫ్ లో టెక్స్ట్ పారాగ్రాఫ్స్, హెడర్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. లేదు, మనం ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ తీసుకున్నాం అనుకో, అందులో మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ లైన్స్ అని, హెడర్ ట్యాగ్ లైన్స్ ఇలా కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఎప్పుడైతే డేటా టెక్స్ట్ ఇన్వాల్వ్ అవుతుందో, మోర్ టెక్స్ట్ ఇన్వాల్వ్ అవుతుందో, ఆ డేటాని మనం సింపుల్ గా అన్స్ట్రక్చర్డ్ డేటా అంటారు. అర్థమవుతుందా? సో అలా కాకుండా డేటా అనేది టేబులర్ ఫార్మాట్ లో ఉంది అంటే, మనకి ప్రాపర్ కాలమ్ నేమ్స్ అండ్ కరెస్పాండింగ్ డేటా ఉంటే దట్ ఈస్ స్ట్రక్చర్డ్ డేటా అనమాట, ఆర్ టేబులర్ డేటా. సో రియల్ టైంలో మనకి ఈ టైప్ ఆఫ్ డేటాసే ఉంటాయి, ఇదర్ అన్స్ట్రక్చర్ ఆర్ స్ట్రక్చర్డ్. సో మోస్ట్ ఆఫ్ ద డేటా రియల్ టైంలో మనం అన్స్ట్రక్చర్డ్ డేటా మీదే వర్క్ చేస్తా ఉంటాం అన్నట్టు. అర్థమైందా? రివ్యూస్ ఇస్తాం, మూవీ రివ్యూస్ ఇస్తాం. ఓకే. ఇవాళ ఒక పర్టికులర్ మూవీ రిలీజ్ అయింది. సో చాలా మంది చాలా వెబ్సైట్స్ లో మూవీ రివ్యూస్ ఇస్తారు కదా, లేదా యూట్యూబ్ లో వాళ్ళ ఒక రివ్యూస్ అనేది కామెంట్స్ చేస్తారు కదా. ఇక్కడ డేటా అనేది డిఫరెంట్ సోర్సెస్ లో జనరేట్ అయినప్పుడు అక్కడ డేటా అనేది ఏ ఫార్మాట్ లో ఉంది? టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది. అండ్ దాట్ కైండ్ ఆఫ్ డేటా సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ది అన్స్ట్రక్చర్డ్ డేటా అనమాట. అంటే వేరియస్ డేటా సోర్సెస్ ఉండి అక్కడ నుండి డేటా మనం కలెక్ట్ చేసుకొని, అక్కడ డేటా అనేది ప్రాపర్ ఫార్మాట్ లో లేకుండా ఉన్నట్టయితే దాన్ని మనం అన్స్ట్రక్చర్డ్ డేటా అంటారు. ఓకే. సో ఎప్పుడైనా సరే మనకి డేటా స్ట్రక్చర్ ఫార్మాట్ లో ఉన్నా, అన్స్ట్రక్చర్ ఫార్మాట్ లో ఉన్నా, అవర్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ నెంబర్స్ డేటా. ఈ పాయింట్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టెర్మినాలజీ అన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ మనం అన్స్ట్రక్చర్డ్ డేటాని కొంచెంసేపు పక్కన పెడదాం. సో అంటే టెక్స్ట్ డేటా ఇన్వాల్వ్ అయినప్పుడు దానికి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే మన నార్మల్ టైబులర్ డేటా మీద వర్క్ చేసినట్టు చేయకూడదు. అర్థమైందా? మనం ఒకవేళ మన డేటా వచ్చేసి టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది, డాక్ ఫైల్స్ ఇలా డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ లో ఉందనుకుంటే, ఆ డేటాని మనం సపరేట్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ప్రీ ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ టేబులర్ ని డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం టేబులర్ ఆర్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ డేటాని మనం కన్సిడరేషన్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు నేను ఒక టేబుల్ చూశాను. ఈ టేబుల్లో ఈ టేబుల్లో ఒక నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ రికార్డ్ డేటా మిస్ అయింది. ఇక్కడ చూడండి, ఈ రౌండ్ ఉంది కదా, ఈ ఈ పర్టికులర్ పొజిషన్ డేటా ఉండాలి కానీ డేటా లేదు. ఇక్కడెక్కడో డేటా యాక్చువల్గా ఉండాలి కానీ అక్కడ కూడా డేటా నేను ఇన్సర్ట్ చేయలేకపోయాను. అంటే నేను డేటా ఎంటర్ చేసేటప్పుడే డేటా మిస్ అయింది. ఓకే. ఎప్పుడైనా సరే ఇలాంటి మిస్సింగ్ డేటా ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ లో ఉంటుంది అనమాట. ఓకే. అండ్ లేదు, ఇక్కడ మనకి డేటా అనేది కేటగిరికల్ ఫార్మాట్ లో ఉంటది. అంటే ఈమెయిల్ స్పామ్ మెయిల్ ఆర్ నాట్ అన్నాం అనుకోండి, ఎస్ ఆర్ నో ఆప్షన్ ఉంటుంది కదా.
ఈజ్ ఇట్ స్పామ్ ఆర్ నాట్ అంటే ఇక్కడ మనకి ఈమెయిల్ సబ్జెక్ట్ ఉంది, ఈమెయిల్ బాడీ ఉంది. ఈమెయిల్ బాడీ ఉండి ఇక్కడ వచ్చేసి స్టేటస్ వచ్చేసి స్పామ్ ఎస్ ఆర్ నో ఆప్షన్, ఎస్ ఆర్ నో ఉంది అనమాట. ఇక్కడ మన కేటగిరీస్ ఉన్నాయి కదా. అర్థమైంది నేను చెప్పిన పాయింట్స్. మనం ఒక ఈమెయిల్ మనకు వచ్చి ఈమెయిల్స్ డేటానే మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ సబ్జెక్ట్, ఓకే, బాడీ ఆఫ్ దట్ పర్టికులర్ ఈమెయిల్ అండ్ స్పామ్. ఓకే, మన ఈమెయిల్ మనకు వచ్చిన ఈమెయిల్ స్పామ్ ఈమెయిలా కాదా అన్నది మనం ప్రిడిక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి హిస్టారికల్ డేటా ఉంటుంది కదా, సబ్జెక్ట్ అండ్ బాడీ ఆఫ్ దట్ పర్టికులర్ ఈమెయిల్. మనం స్పామ్ కాదంటే నో పెట్టేసినాం. అలా మనకి ఒక ఒక 10,000 ఈమెయిల్స్ ని మనం తీసుకొని అది మాన్యువల్ గా మనం ఏం చేసామంటే ఒక టేబుల్ ఫార్మాట్ క్రియేట్ చేసి అందులో మనకి ఈమెయిల్ సబ్జెక్టు బాడీ అండ్ స్పామ్ కాదని చెప్పేసి మనం మాన్యువల్ గా ఒక డేటాని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏం చూసినా సరే స్పామ్ ఉంది కదా, ఈ స్పామ్ అన్నది ఉంది కదా, ఎస్ఆర్ నో ఆప్షన్ ఉందా లేదా? ఎస్ అన్నో ఆర్ అన్నప్పుడు మనం దాన్ని కేటగరికల్ డేటా అంటాం. ఓకే, ఇక్కడ బాడీ ఉంది కదా, దీన్ని కూడా మనం కేటగరికల్ డేటా అనొచ్చు. కాకపోతే ఇక్కడ సింగిల్ వర్డ్ కాదు. ఓకే, ఇట్స్ నాట్ categorizing which is actually subject, which is actually a body of that particular email. ఆ బాడీ ఆఫ్ ఈమెయిల్ ఎలా ఉంది మనకి? హ్యూజ్ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది. ఇక్కడ టెక్స్ట్ ఇన్వాల్వ్ అవుతుంది అనుకుంటే మన నార్మల్ కేటగరికల్ హ్యాండిలింగ్ పనిచేయదు. అంటే మనకి స్ట్రింగ్ ఉన్న ప్రతిసారి కేటగరికల్ హ్యాండిలింగ్ చేసేసి సింపుల్ గా నేను 0 and 1 పెట్టేస్తానంటే కుదరదు అనమాట. అర్థమైందా? ఎప్పుడైనా సరే కార్పస్ అనేది ఎక్కువ ఉంది, అంటే మన టెక్స్ట్ అనేది ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మన నార్మల్ కేటగరికల్ హ్యాండ్లింగ్ అనేది పనిచేయదు. అప్పుడు మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఎన్ఎల్పి అప్లై చేసి ఓకే, స్టెమ్మింగ్, లెమటైజేషన్ అని చెప్పేసి టిఎఫ్ఐడిఎఫ్, బాట్ మోడల్స్, నేమ్ ఎంటిటీ రికగ్నైజేషన్, ఇలా డిఫరెంట్ న్యాచురల్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ అప్లై చేసుకొని ఈ యొక్క టెక్స్ట్ బాడీ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బాడీని మనం న్యూమరికల్ గా కన్వర్ట్ చేయాలి. అదే మనకి సింపుల్ గా ఎస్ఆర్ నో ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం కేటగిరీ చేయగలుగుతాం సింపుల్ గా, ఎందుకంటే అక్కడ వర్డ్స్ వన్ వర్డ్ 2 వర్డ్స్ ఉంటాయి మనకు అంతే. అర్థమైందా? అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్స్. ఇలాంటి కైండ్ ఆఫ్ డేటా మనకు ఉన్నప్పుడు కూడా మనం హ్యాండిల్ చేసుకోవడానికి ఈ యొక్క న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసుకుని ప్రీ ప్రాసెసింగ్ చేస్తాం అనమాట. ఎప్పుడు టెక్స్ట్ డేటా ఇన్వాల్వ్ అయినప్పుడు. టెక్స్ట్ టెక్స్ట్ డేటా టూ మచ్ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఓన్లీ కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి అనుకున్నప్పుడు కేటగరికల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్స్ పాండాస్ అప్లై చేసుకొని యూ కెన్ సింప్లీ డూ ఇట్. అర్థమైందా? అదే మనకి ఇక్కడ లార్జ్ ఎనఫ్ టెక్స్ట్ ఉంది అనుకోండి, మనకి ఎన్టీఎల్కే లైబ్రరీ ఉంటాయి. ఎన్టీఎల్కే లైబ్రరీ, ఈ ఎన్టీఎల్కే లైబ్రరీని యూజ్ చేసుకొని ఇంత లార్జ్ ఎనఫ్ టెక్స్ట్ ఉన్న ఫైల్స్ ని ఆర్ లార్జ్ ఎనఫ్ ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉన్నదో ఆ బాడీ ఏదైతే ఉన్నదో దాన్ని మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఎనీవే, మనకి ఈ స్టెప్ అర్థమవుతుందిగా మీకు. మేబీ డేటా మిస్ అయ్యి ఉండొచ్చు. మిస్ అయినప్పుడు కూడా మనం హ్యాండిల్ చేయాలి. మేబీ మన డేటాలో కేటగరికల్ కేటగరికల్ అంటే మేబీ టెక్స్ట్ డేటా ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఆబ్జెక్ట్ కైండ్ ఆఫ్ డేటా ఇన్వాల్వ్ అయ్యింది, నాట్ హ్యూజ్ కార్పస్, 1 or 2 వర్డ్స్ ఉన్న ఏవైతే ఉన్నాయో అవి. వాటిని హ్యాండిల్ చేయడానికి కేటగరికల్ డేటా యూజ్ చేస్తారు. అలా కాకుండా మనకి కాలం నేమ్స్ ప్రాపర్గా లేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ని ఎస్ అని పెట్టిన, బాడీని బి అని పెట్టిన, ఓకే, స్పామ్ ని ఎస్పిఎం అని పెట్టిన, ఇది ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం కాదు కదా. సో ఇది యాక్చువల్ గా డేటా నేను క్రియేట్ చేసేటప్పుడు మేబీ ఆ డేటా కలెక్షన్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతను పెట్టిన నేమ్స్ అన్నమాట. ఇవి నాకు కొంచెం ఆ, అంటే మంచిగా లేవు, నాకు అనిపించలేదు అనుకున్నప్పుడు యూ కెన్ రీనేమ్ ఇట్. ఈ యొక్క ఫైల్ నేమ్స్ ని మనం రీనేమ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా లేదా? సో ఈ స్టెప్స్ అన్ని మనం ప్రీ ప్రాసెసింగ్ అంటే మనం వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డేటా. అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఆ డేటా దేని మీద డిపెండ్ అయింది, వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్. ఫస్ట్ అసలు డేటాని ప్రాపర్ గా తయారు చేస్తున్నాం. అర్థమవుతుందా? అంటే మనం అట్లీస్ట్ మనం అనాలిసిస్ చేయడానికన్నా డేటా మంచిగా ఉండాలి కదా. రా డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటాని మనం ప్రీ ప్రాసెస్ చేస్తే అప్పుడు మనం అండర్స్టాండ్ అనాలిసిస్ చేయగలుగుతాం. అసలు మనకి డేటా అనేది ప్రాపర్ గా లేదనుకోండి, అసలు అనాలిసిస్ చేసుకోగలుగుతామా? చేసుకోలేం కదా. అందుకనే మనకి ఫస్ట్ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, రాసుకోరాని ఈ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్లు ఏమేమి ఉంటాయి అన్నది. ప్రీ ప్రాసెసింగ్, ఈ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ లో ఫస్ట్ వచ్చేసి ఏం హ్యాండిల్ చేయాలి? హ్యాండిలింగ్ మిస్సింగ్ వాల్యూస్. మన టేబుల్లో ఆర్ మన డేటా ఫ్రేమ్ లో డేటా మిస్ అవ్వచ్చు. మిస్ అయిన డేటాని మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే, ఎలా హ్యాండిల్ చేస్తాం? ఎలా హ్యాండిల్ చేస్తాం? ఎలా హ్యాండిల్ చేస్తాం? డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేసి హ్యాండిల్ చేయాలి.
అయితే రీప్లేస్మెంట్ అంటే ఎక్కడైతే మిస్ అయిందో ఆ మిస్ అయిన డేటా ఉంటుంది కదా, ఆ మిస్ అయిన ప్లేస్ లో ఏదన్నా ఒక డేటాని మనం రీప్లేస్ చేయాలి. ఇప్పుడు మనకి ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఈ పర్టికులర్ ఏరియాలో ఒక వాల్యూ మిస్ అయింది. ఓకే, మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఐదర్ రీప్లేస్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఏంటిది, రిమూవ్ చేయొచ్చు, టోటల్ గా అసలు ఈ రికార్డే లేకుండా చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి నాన్న, మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ పర్టికులర్ ఒక్క రోలో, వన్ కాలంలో ఒక పర్టికులర్ రోలో డేటా మిస్ అయితే మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఆ ఎంటైర్ రికార్డ్ ని రిమూవ్ చేయటం, లేదా ఆ పర్టికులర్ వాల్యూ ఏదైతే మిస్ అవుతుందో ఆ మిస్ అయిన వాళ్ళని మనం అజంప్షన్ చేసుకొని ఓకే ఈ వాల్యూ ఉండొచ్చు అని మనం రీప్లేస్ చేయటం. ఈ రెండు ఆప్షన్స్, ఐదర్ రిమూవ్ చేయటం లేదా రీప్లేస్ చేయటం. ఓకే, రాసుకున్నా నా పాయింట్, రీప్లేస్ ఆర్ రిమూవ్, రీప్లేస్ ఆర్ రిమూవ్. ఓకే, సో రిమూవ్ చేయడానికి సింపుల్, మనం డ్రాప్ అనే మనకి పాండాస్ లో డ్రాప్ మెథడ్ ఉంటుంది. ఓకే, ఈ డ్రాప్ మెథడ్ యూజ్ చేసుకుని సింపుల్ గా మనం రిమూవ్ చేయొచ్చు ఎంటైర్ రికార్డ్. ఆ, ఎక్కడైతే మనకి మిస్సింగ్ డేటా ఉంటుందో ఆ మిస్సింగ్ డేటా మనం సింపుల్ గా ఎంటైర్ రో మొత్తాన్ని మనం రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ స్ట్రాటజీ. ఇట్స్ నాట్ గుడ్ స్ట్రాటజీ. ఎందుకు? మనం ఒక పర్టికులర్ రోలో మనకు ఒక 20 కాలమ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 20 ఫీచర్స్ ఉన్నాయి. ఈ 20 ఫీచర్స్ లో ఒక ఫీచర్ లో ఒక పర్టికులర్ వాల్యూ మిస్ అయితే మిగతా 19 ఫీచర్స్ యొక్క డేటాని మనం రిమూవ్ చేస్తున్నట్టే. ఎంటైర్ రో రిమూవ్ చేసినామంటే ఫీచర్ 1 లో ఉన్న ఆ రికార్డ్ కూడా మిస్ చేస్తున్నట్టే కదా, ఫీచర్ 2 లో ఉన్న రికార్డ్ ని కూడా మనం రిమూవ్ చేస్తున్నట్టే కదా. అంటే ఒక్క ఒక్క మిస్సింగ్ వాల్యూ ఉంటే దాని ఎఫెక్ట్ వేరే ఫీచర్స్ మీద కూడా ఉందన్నమాట. అర్థమవుతుందా? రీప్లేస్ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మేబీ డేటా లాస్ అనేది జరుగుతుంది. డేటా లాస్ జరగకూడదు, మనకి డేటానే ఇంపార్టెంట్. మనం డేటాని లాస్ చేసుకుంటే ఎట్లా? ఆ, ఇప్పుడు మనకి ఎక్కడో ఒక పర్టికులర్ వాల్యూ మిస్ అయిందని చెప్పేసి వేరే వాటిని కూడా రిమూవ్ చేయడం అనేది కరెక్టా? కరెక్ట్ కాదు కదా. ఒకటి ఫెయిల్ అయిందని చెప్పేసి క్లాస్ ని డిబార్ చేయడం కరెక్టా? రాంగ్ కదా. సో ఇక్కడ కూడా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది కూడా ఒక్కో సిచ్యువేషన్స్ లో కరెక్ట్ అయి ఉంటది. ఎప్పుడు ఒక క్లాస్ లో ఒకడు ఫెయిల్ అయ్యిండు, దాని అందరికి రీజను క్లాస్ స్టూడెంట్స్ అనుకుందాం. అంటే వాడు ఎగ్జామ్ రాయకపోవడానికి అందరు కలిసి చేసిన పన్నాగం అనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు? అందరు రిమూవ్ చేయొచ్చు కదా, అవునా కదా. లేదు, మనకి అప్పుడప్పుడు ఎగ్జామ్స్ నడుస్తుంటాయి ఆన్లైన్ లో. లేదు ఆన్లైన్ లో కాదు, ఉంటాయి కదా గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ గా. ఒక్కోసారి అందరు ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్స్ వస్తాయి, కానీ ఏమవుతుంది, ఎక్కడో పేపర్ లీకేజ్ జరుగుతుంది. పేపర్ లీక్ జరిగి ఏమవుతుంది, ఎంటైర్ ఎగ్జామ్ రాసిన అందరినీ డిస్క్వాలిఫై చేస్తారు లేదా? చేస్తారు కదా. అంతేగాని ఎక్కడో ఒకసారి కదా లీక్ అయిందని చెప్పేసి ఆ ఎగ్జామ్ ని కంటిన్యూ చేస్తారా? చేయరు కదా. ఉం? అర్థమవుతుంది లేదా? సో అంటే ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో ఇంపార్టెంటే, ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో డేటా రిమూవ్ చేయడం ఇంపార్టెంటే, అవసరమే. ఒక్కో సిచ్యువేషన్ డేటాను రిమూవ్ చేయకూడదు. ఆ స్ట్రాటజీస్ ఏ సిచ్యువేషన్ లో రిమూవ్ చేయాలి, ఏ సిచ్యువేషన్ లో రిమూవ్ చేయకూడదు అన్నది మనకి ఫుల్ క్లారిటీ ఉండాలి. యాజ్ ఏ డేటా సైంటిస్ట్ వీ నీడ్ టు క్లారిటీ ఆన్ వెన్ టు రిమూవ్, వెన్ నాట్ టు రిమూవ్ అన్నది మనకు తెలియాలి. అర్థమైంది కదా? ఈ ఎగ్జాంపుల్ మీకు రీచ్ అయిందా లేదా? సో రిమూవ్ చేయొచ్చు, కానీ అన్ని సిచ్యువేషన్స్ లో కాదు. ఓకే, ఇట్స్ నాట్ ఎ గుడ్ స్ట్రాటజీ అని చెప్పడం కన్నా బ్యాడ్ స్ట్రాటజీ అని చెప్పడం కన్నా నాట్ గుడ్ స్ట్రాటజీ అని చెప్పడం బెస్ట్ అన్నమాట. బ్యాడ్ అంటే ఏంటి? ఎప్పుడు బ్యాడే. నాట్ గుడ్ అంటే ఏదో ఒక సిచ్యువేషన్ లో గుడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, యా. రీప్లేస్మెంట్. రీప్లేస్మెంట్ అంటే ఏంటి? రీప్లేస్మెంట్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ రికార్డ్ మిస్ అయింది, నేను నిద్రపోతానారా? నైట్ నిద్రలేదా? ఆ, ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ రో ఉంది కదా, ఈ పర్టికులర్ రో డేటా అనేది ఏదైతే ఉందో ఈ డేటాని మిస్ అయింది. మిస్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రాటజీ అప్లై చేసి మేబీ ఈ పర్టికులర్ వాల్యూ ఉండొచ్చు ఏమో అని ఒక అజంప్షన్కి వచ్చి రీప్లేస్ చేయొచ్చు. ఇన్ జనరల్ గా ఎలా రీప్లేస్ చేస్తారంటే ఈ పర్టికులర్ కాలం డేటా ఉంటుంది కదా, ఈ పర్టికులర్ కాలం అంతా రికార్డ్ డేటా ఉంటుంది కదా, ఆ డేటా యొక్క మీన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా? సో మీన్ వాల్యూ రీప్లేస్ చేస్తారు. లేదా మోస్ట్ టైమ్స్ రిపీట్ అయిన వాల్యూ ఉంటుంది కదా, మోడ్. స్టాటిస్టిక్స్ గురించి నేర్చుకోని చెప్పింది కదా, మోడ్.
తర్వాత మీడియన్ అంటే మిడిల్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది. ఇన్ జనరల్ గా ఈ 3 మెథడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు నాన్న. ఒకటి మీన్, మీడియన్, మోడ్. అంటే ఈ పర్టికులర్ ఎంటైర్ ఎరే ఏదైతే ఉండదో ఆ పర్టికులర్ కాలం యొక్క డేటా ఏదైతే ఉందో దాని యొక్క మీన్ కానీ, మోడ్ కానీ, మీడియన్ కానీ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడెక్కడైతే మనకు డేటా మిస్ అయిందో ఆ ప్లేసుల్లో మీన్ వాల్యూ కానీ, మోడ్ వాల్యూ కానీ, మీడియన్ వాల్యూని కానీ రీప్లేస్ చేస్తారు. అడుగుతారు ఇంటర్వ్యూస్ లో, హౌ యు ఆర్ హ్యాండిలింగ్ ద మిస్సింగ్ డేటా అని అడుగుతారు. Actually, we are following the two kind of strategies. One is for replacement, and the second one is the removal. So removal is not a good strategy because of this, you know, the value which is not depending on the various other features. So I'm not removing it. Okay. So I'm applying the replacement operations. There also I'm using the mean, median, mode అనే కాన్సెప్ట్స్ అప్లై చేయొచ్చు. అండ్ ఇది కూడా ఒక్కోసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే మీన్ అంటే ఎప్పుడు ఎగ్జాక్ట్ గా యావరేజ్ వాల్యూ ఉండాలని రూల్ ఉందా? మేబీ తక్కువ కూడా ఉండొచ్చు కదా, దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు కదా. మీడియన్ వాల్యూ అంటే మిడిల్లో ఉన్న వాల్యూ కదా. మూడు అంటే ఎక్కువ సార్లు రిపీట్, మేబీ అక్కడ రిపీట్ అవ్వకపోయి ఉండొచ్చేమో. ఛాన్సెస్ ఆర్ దేర్ కదా. మనం డేటాను రీప్లేస్ చేసినంత మాత్రాన రీప్లేస్ చేసిన వాల్యూ కరెక్ట్ వాల్యూ అన్నది మనకి ఏమైనా క్లారిటీ ఉందా? నో క్లారిటీ. అప్పుడు కూడా మనం ఇంకోటి ఏం చేస్తామంటే వేరియస్ మళ్ళీ ఎంఎల్ అల్గారిథమ్స్ అప్లై చేసుకొని, ఓకేనా, ఎక్కడైతే ఈ వాల్యూ ఏ ఉండొచ్చు అనేది మనం కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఈవెన్ మనం దీన్ని మనం డేటా ఆగ్మెంటేషన్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదో అంటారు. ఓకే, నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒకటి రిమూవల్, సెకండ్ రీప్లేస్మెంట్, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రిడిక్షన్. మిస్సింగ్ వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేసిన అంటే దెర్ కుడ్ బి ఛాన్స్ ఒక 80% నుండి 90% కరెక్ట్ అయి ఉండో ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? ఎక్కడెక్కడైతే మిస్సింగ్ వాల్యూ ఉంటుందో ఆ మిస్సింగ్ వాల్యూని ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట యూజింగ్ వేరియస్ మళ్ళీ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్. అంటే మనం ఒక యూజ్ కేస్ ని బిల్డ్ చేయాలని, ఒక డేటా సైన్స్ యూజ్ కేస్ ని బిల్డ్ చేయాలన్నా సరే మనం మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మిస్సింగ్ వాల్యూ కూడా మిస్ అయినప్పుడు దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి కూడా మనం మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ను కూడా యూజ్ చేసుకొని వీ కెన్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ది వాట్ వాల్యూస్ ఇట్ కుడ్ బి అన్నది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. రే, వింటున్నావా? ఏంటి, ఏమి వింటున్నావు? ఇప్పుడు క్లాస్ జరుగుతుంది కదా. ఇನ್ನು ఇది ఓకే, అర్థమైందా? ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి మనకి ఇప్పుడు? 3 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒకటి రిమూవల్, మిస్సింగ్ డేటా మిస్ అయింది అనుకోండి, ఒక మన టేబులర్ కాలంలో డేటా మిస్ అయినప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రిమూవల్, ఇట్ ఈస్ 10% కరెక్ట్, 10% సిచ్యువేషన్స్ లోనే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ రీప్లేస్మెంట్, ఈ రీప్లేస్మెంట్ లో మీన్, మీడియన్, మోడ్ ఆపరేషన్స్ అప్లై చేసి ఎక్కడెక్కడైతే నల్ డేటా ఉందో, ఎక్కడెక్కడైతే మిస్సింగ్ డేటా ఉందో అక్కడ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది 50% మాత్రమే అక్యురేట్ గా మనకి ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే అసలు పూర్తిగా రిమూవ్ చేయడం కన్నా, డేటా లీక్ చేసుకోవడం కన్నా, ఏదో ఒక డేటాని మనం రీప్లేస్ చేసినా కూడా మనకి రిజల్ట్స్ అనేవి కొంతవరకు ప్రాపర్గా వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఇంకొక ఆప్షన్ ఏంటి? ప్రిడిక్షన్. అది ఒక 80% మనకి 80 to 90% వరకు మన మోడల్స్ అనేవి ప్రాపర్ గా పనిచేస్తాయి. అర్థమైందా? సో మనకి మోడల్ అక్యురసీ, మోడల్ మనకి ఎప్పుడైతే డేటా తక్కువ ఉందో, అంటే మన శాంపుల్ డేటా ఉంది కదా, మనం మెషిన్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న డేటా అనేది షార్టేజ్ ఉంది, తక్కువ ఉంది. ఈ తక్కువ ఉన్న సిచ్యువేషన్స్ లో డేటా రిమూవల్ చేయకూడదు. అర్థమైందా? మన దగ్గర చాలా డేటా ఉంది, ఆ చాలా డేటాలో కొంచెం డేటా పోతే మనకి ఏమైనా ప్రాబ్లమా? అంటే మీ దగ్గర 100 రికార్డ్స్ లేదు, ఒక 10 లక్షల రికార్డ్స్ ఉన్నాయి. ఎన్ని లక్షలు? 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. 1 lakh రికార్డ్స్ లో ఒక 200 రికార్డ్స్ మిస్ అయినాయి, ఒక 200 కాలమ్స్ మిస్ అయినాయి. ఇప్పుడు మిస్ అయిన రోస్ ని మనం రిమూవ్ చేసాం అనుకోండి, ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 9 lakhs చిల్లర ఉంటుంది కదా. ఓకే, సో ఇక్కడ డేటా లాస్ అనేది తక్కువైందా ఎక్కువైందా? డేటా లాస్ అనేది తక్కువైంది. ఎందుకంటే ఇక్కడ మనకు 1 lakh ఉంటే 200, 200 రికార్డ్స్ మిస్ అయింది. సో డేటా లాస్ అనేది తక్కువైంది కాబట్టి మనం రిమూవల్ అప్లై చేసుకోవచ్చు. లేదు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉన్నదే 100 రికార్డ్స్ అనుకుందాం. మన దగ్గర ఉన్నదే 100 రికార్డ్స్, మన దగ్గర ఉన్న యాక్చువల్ డేటానే 100 రికార్డ్స్ ఉన్నాయి. 100 రికార్డ్స్ లో మనకు ఒక 20 రికార్డ్స్ మిస్ అయినాయి. ఇక్కడ 200 రికార్డ్స్ మిస్ అయినాయి, ఇక్కడ 20 రికార్డ్స్ మిస్ అయినాయి. కానీ ఇక్కడ యాక్చువల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 1 lakh రికార్డ్స్. ఇక్కడ యాక్చువల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి, 100 ఉన్నాయి. మరి 100లో 20 రికార్డ్స్ మనం రిమూవ్ చేస్తే డేటా లాస్ అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 20% అవుతుంది. అర్థమవుతుందా? ఉన్న 100 రికార్డ్స్ లో 20 రికార్డ్స్ ని మనం రిమూవ్ చేసినామంటే 20% ఆఫ్ ద డేటాని మనం రిమూవ్ చేసినట్టు. 20% ఆఫ్ ద డేటాని మనం
రిమూవ్ చేసినట్టు. అంటే డేటా లాస్ అనేది ఎక్కువ అవుతుందా? పర్సంటేజ్ లో చూసినప్పుడు ఎక్కువ అవుతుందా లేదా? అది ఇక్కడ చూస్తే 0.2 కూడా అవ్వదు. అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? సో 1 lakh లో 200 రికార్డులు మిస్ అయితే ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 2%, ఇంకా తక్కువ అన్నట్టే కదా. అంటే పర్సంటేజ్ వైజ్ చూసినప్పుడు ఇది తక్కువ డేటా లాస్ అవుతున్నట్టు కదా, ఇది ఎక్కువ డేటా లాస్ అవుతున్నట్టు. ఈవెన్ రికార్డ్స్ వైజ్ గా 20 ఉన్నా పర్సంటేజ్ వైజ్ గా ఎక్కువ ఉందన్నట్టు. మనం పర్సంటేజెస్ లోనే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఇలాంటి సినారియోస్ లో మనకి రిమూవల్ పనికిరాదు. అర్థమైందా? డేటా లాస్ అనేది ఎక్కువ పర్సంటేజ్ అవుతుంటే, ఓకే, సో డోంట్ అప్లై ద రిమూవల్ స్ట్రాటజీ. ఓకే, అప్పుడు మనం అప్లై చేయాల్సింది ఏంటిది? రీప్లేస్మెంట్ స్ట్రాటజీ అప్లై చేయాలి. ఈవెన్ ఈ రీప్లేస్మెంట్ స్ట్రాటజీలో కూడా మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీన్ మీడియన్ మోడ్ అప్లై చేస్తాం, లేదా మనం మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ యూజ్ చేసుకొని మిస్సింగ్ వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేసుకుంటాం. ఈ 3 స్ట్రాటజీస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. అర్థమైందా? ఈ విధంగా మనకి మిస్సింగ్ వాల్యూస్ హ్యాండిల్ చేసుకోవచ్చు. ఈ మిస్సింగ్ వాల్యూస్ హ్యాండిల్ చేయడానికి మహా అయితే సింగిల్ లైన్ స్టేట్మెంట్, జస్ట్ డ్రాప్ నా లేకపోతే రీప్లేస్ అప్లై చేసుకుంటే అయిపోద్ది. చిన్న మెథడ్, పీడీ డాట్ రీప్లేస్ అయిపోయింది. ఎనీ క్వశ్చన్స్? హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్ అర్థమైందా లేదా? అర్థమైంది కదా. సెకండ్, హ్యాండ్లింగ్ అవుట్లేయర్స్. అవుట్లేయర్స్ అంటే ఏంటి చెప్పండి? మిస్సింగ్ వాల్యూస్ అంటే మీకు అర్థమైంది. మిస్సింగ్ వాల్యూస్ అంటే డేటా అనేది ఏదో ఒక సిచ్యువేషన్ లో మనం డేటాని ఎంటర్ చేయడం మర్చిపోవడం వల్ల, లేకపోతే మేబీ ఆ సెన్సార్స్, మేబీ మనం ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సిస్టమ్ చూస్తున్నాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక సెన్సార్ ఫెయిల్ అయింది, దాని రికార్డింగ్స్ అనేవి రికార్డ్ అవ్వట్లేదు. అర్థమైందా? మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు, మీరు సెన్సార్స్ డేటాని రీడ్ చేసి మనం మిషన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఒక సెన్సార్ అనేది ఫెయిల్ అయింది, టెంపరేచర్ సెన్సార్ ఫెయిల్ అయింది. మరి టెంపరేచర్ సెన్సార్ ఫెయిల్ అయినప్పుడు ఆ రికార్డ్స్ జనరేట్ అవుతాయా? ఆ డేటా జనరేట్ అవ్వదు కదా. మరి డేటా జనరేట్ అయినప్పుడు మనకు వచ్చే డేటా ఏంటిది? నల్ నల్ నల్, నో డేటానే కదా వచ్చేది. ఓకే, అర్థమవుతుంది కదా నేను చెప్పే పాయింట్? అది డేటా మిస్ అయింది అనుకోకుండా, ఏదో మేబీ టెక్నికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఇంకెనీ ఇష్యూస్. ఓకే, డేటా అనేది ప్రాపర్ గా జనరేట్ అవ్వకపోతే మనకు మిస్సింగ్ డేటా వచ్చింది. కానీ అవుట్లేయర్ అంటే ఏంటి? అవుట్లేయర్ ఈజ్ టోటల్ డిఫరెంట్. ఇప్పుడు మనం టెంపరేచర్ సెన్సార్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఇది టెంపరేచర్ ని రీడ్ చేసి, ఆ రీడ్ ని మనకి షీట్ లోనో లేకపోతే ఎక్సెల్ ఫైల్లోనో స్టోర్ చేసుకోవాలి. మేబీ టెంపరేచర్ సెన్సార్ పనిచేయకపోతే ఈ రీడింగ్ అనేది జరగదు, కాబట్టి మేబీ ఇక్కడ ఏం చేస్తుంది, నల్ నల్ డేటాని ప్లేస్ చేస్తూ ఉంటది. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ లో టెంపరేచర్ సెన్సార్ ఏం చేసింది నాన్న, హై వోల్టేజ్ హై టెంపరేచర్ ని ప్రొడ్యూస్ చేసేది కదా. అంటే మేబీ టెంపరేచర్ హెవీగా ఉంది, మేబీ మీ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో, టెంపరేచర్ దేనికైతే అటాచ్ చేశామో ఆ యొక్క ఎక్విప్మెంట్ హీట్ ఎక్కువైంది, ఉండాల్సిన హీట్ కన్నా ఎక్కువైపోయింది. అంటే ఒక 70-80 సెంటిగ్రేడ్ ఉంది అనుకుందాం, యాక్చువల్గా ఉండాల్సింది 40. అంటే 20 to 40 రేంజ్ లో ఉండాలి టెంపరేచరు. కానీ అది ఏమైతుందంటే 80, 100, 150 ఈ రేంజ్ కన్నా ఎక్కువ రేంజ్ ఇస్తుంది. అంటే ఈ మధ్య డిస్టెన్స్ ఏమైతుంది, ఎక్కువ ఉంది కదా. ఉండాల్సిన రేంజ్ కన్నా ఎక్కువ, మరీ ఎక్కువగా వస్తుంది, అది కూడా అప్పుడప్పుడే వస్తుంది. ఓకే, అప్పుడు ఈ యొక్క డేటాను మనం ఏమంటారు, అవుట్లేయర్స్ అంటారు. అవుట్లేయర్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్. అవుట్లేయర్ అంటే ఏంది? అవుట్ ఆఫ్ ద బాక్స్, ఉండాల్సిన రేంజ్ కన్నా ఎక్కువ ఉందన్నమాట. లేదు, ఒక్కో సిచ్యువేషన్ లో మేబీ అక్కడ ఎక్కువగా టెంపరేచర్ అనేది తగ్గిపోయింది, 20% కన్నా తక్కువ ఉండాలి, కానీ 1 or 2 ప్రొడ్యూస్ చేస్తుంది, 1 సెంటిగ్రేడ్ 2 సెంటిగ్రేడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అప్పుడు కూడా మనకి డేటా అనేది ఈ వన్ కూడా అవుట్లేయర్ అన్నట్టే కదా. ఉండాల్సిన రేంజ్ 20 to 40, మినిమం 20 ఉండాలి, మాక్సిమం 40 ఉండాలి. కానీ 1, 2, 3, ఒక్కోసారి 100, 200, 300 అట్లా జనరేట్ చేస్తుంది అనుకోండి. ఓకే, సో దోస్ కైండ్ ఆఫ్ డేటా సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ది అవుట్లేయర్స్. ఓకే, మనం మిస్సింగ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ నాన్ మెథడ్ యూజ్ చేస్తే మనకి మిస్సింగ్ డేటా ఫైండ్ అవుట్ అయింది. మరి అవుట్లేయర్స్ ని ఫైండ్ అవుట్ చేయటం ఎలా? మనకి డేటా ఉంది ఇక్కడ, డేటా లాస్ అవ్వాలి, ఇక్కడ డేటా జనరేట్ అయింది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే టెంపరేచర్ సెన్సార్ ఫెయిల్ అయింది, డేటా జనరేట్ అవ్వలేదు, మిస్ అయ్యింది, డేటా మిస్ అయింది, షీట్ అనేది ఖాళీగా ఉంది. కానీ ఇక్కడ ఏంది, టెంపరేచర్ సెన్సార్ పనిచేస్తుంది, రికార్డ్స్ జనరేట్ అవుతున్నాయి. కానీ రీడ్ చేయాల్సిన వాల్యూస్ కన్నా ఎక్కువగా రీడ్ చేస్తుంది, లేదా తక్కువగా రీడ్ చేస్తుంది. ఆ రేంజ్ కన్నా ఎక్కువ కానీ లేదా తక్కువగానే వస్తున్నాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం వీటిని అవుట్లేయర్స్ అంటారు.
ఓకే, ఈ అవుట్లేయర్స్ ని క్యాలిక్యులేషన్ చేయడం అంత సింపుల్ అయిన విషయం కాదు. ఎందుకంటే నల్ వాల్యూస్ ని ఈజ్ నమ్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటే మనకు సింపుల్ గా ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి, ఏ రికార్డ్ లో ఏ కాలం లో ఎన్నెన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అవుట్లేయర్ అంటే అక్కడ డేటా ఉంది, మరి డేటా ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉందంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? కండిషన్స్ అప్లై చేసుకునే కదా. అవునా? ఈ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే, ఈ వాల్యూ కన్నా తక్కువ ఉంటాయి అని చెప్పేసి, అలా అని చెప్పేసి ప్రతి కాలం కు మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతామా? మనం ఒక 200 ఫీచర్స్ ఉన్నాయి, ప్రతి ప్రతి ఫీచర్ కి మనం ప్రతి ఫీచర్స్ కి మనం ఆ కండిషన్ అప్లై చేయలేం కదా. సో కామన్ కండిషన్ ఒకటి కావాలి కదా. సో దట్ ఈస్ వేర్ హ్యాండ్లింగ్ ద అవుట్లేయర్స్ ని మనం ఐడెంటిఫై చేయడం ఒకటి, మిస్సింగ్ వాల్యూస్ ని ఐడెంటిఫై చేయగలుగుతాం సింపుల్ గా ఈజీ నన్ను దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం యూజింగ్ రీప్లేస్ రిమూవల్ ఆపరేషన్స్ అప్లై చేసి. మరి అవుట్లేయర్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? అవుట్లేయర్స్ ని హ్యాండిల్ చేయొచ్చు, కానీ ఎలా ఐడెంటిఫై చేస్తాం? హౌ యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ది అవుట్లేయర్స్? దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. డిటెక్ట్ ది అవుట్లేయర్స్. ఎట్లా అవుట్లేయర్స్ ని ఐడెంటిఫై చేస్తాం? ఇక్కడే మనకు వచ్చిన కాన్సెప్ట్స్ వచ్చేసి స్టాటిస్టిక్స్ అప్లై చేయాలన్నమాట ఇక్కడ. ఐక్యూఆర్ అంటారు, ఏంటిది? ఇంటర్ క్వార్టైల్ రేంజ్, లేదా జెడ్ స్కోరు, విన్నారు ఇది? ఓకే, లేదా మనం విజువలైజేషన్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి కదా, విజువలైజేషన్ బాక్స్ ప్లాట్, నిన్న మనం మ్యాట్ ప్లాట్ లిప్ డిస్కస్ చేసేటప్పుడు బాక్స్ ప్లాట్ అని ఒకటి ఉంటుందని చెప్పా కదా, బాక్స్ ప్లాట్. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే స్టాటిస్టిక్స్ అన్నమాట. ఐక్యూఆర్, జెడ్ స్కోర్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఓకే మనం ఈజీగా డిసైడ్ చేయగలుగుతాం ఏ వాల్యూస్ అవుట్లేయర్స్, ఏ వాల్యూస్ అవుట్లేయర్స్ కాదని, స్టాటిస్టిక్స్ అప్లై చేసి. అలా కాకుండా విజువలైజేషన్ టెక్నిక్ వచ్చేసి బాక్స్ ప్లాట్ అన్నమాట. అర్థమైందా లేదా? హ్మ్? చెప్పండి. సో ఐక్యూఆర్ అంటే ఏంటి మరి? ఈ ఐక్యూఆర్ అంటే ఏంటి? జెడ్ స్క్వేర్ అంటే ఇంటర్ క్వార్టైల్ రేంజ్. అంటే ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే ఇంటర్ క్వార్టైల్ రేంజ్. చెప్పు, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే. బీకామ్ వాళ్ళు ఎవరు ఉన్నారా? మిషన్ లెర్నింగ్ మీరు ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఇవన్నీ చూడలేదా? ఓకే, ఇవి మీరు ఇంటర్వ్యూస్ లో యూజ్ చేయాల్సిన పదాలు. ఐక్యూఆర్, జెడ్ స్కోర్, బాక్స్ ప్లాట్స్. విత్ హెల్ప్ ఆఫ్ దోస్ ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ ది అవుట్లేయర్స్. ఓకే, వీడు పని చేసిండు అనేది ఒక క్లారిటీ వచ్చింది. అర్థమైందా? అవుట్లేయర్స్ హ్యాండిల్ చేస్తాం, అసలు అవుట్లేయర్స్ ఎలా డిటెక్ట్ చేస్తాం హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్. ఓకే, అర్థమవుతుంది కదా నేను చెప్పిన పాయింట్స్? ఎనీథింగ్ మిస్సింగ్? నో రైట్? ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయినా? 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. ఈ 1 lakh రికార్డ్స్ లో అవుట్లేయర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఉండకపోవచ్చు కూడా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం అన్నది నేను ఏమంటున్నా అంటే, ఈ యొక్క 1 lakh రికార్డ్స్ ని మనం 5 ఎలిమెంట్స్, 5 సమ్మరీ డేటా అంటారు. 5 సమ్మరీ డేటా అంటే ఉన్న 1 lakh రికార్డ్స్ ని 5 ఎలిమెంట్స్ గా మనం డిసైడ్ చేయొచ్చు. ఎలా? మినిమం వాల్యూ. ఈ 1 lakh లో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం సింపులే కదా. మిన్ ఆఫ్ దట్ కాలం నేమ్ ఇచ్చామంటే మినిమం వాల్యూ వచ్చింది. మ్యాక్స్ వాల్యూ, మ్యాక్స్ ఆఫ్. ఓకే, మీడియన్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. మీడియన్ అంటే ఏంటి? సార్టింగ్ చేసేసి ఉన్న 1 lakh ని మనం సార్టింగ్ చేసేసి ఎగ్జాక్ట్ గా మిడిల్లో ఉన్న వాల్యూ. ఒకవేళ ఈ 1 lakh అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ కౌంట్ కాబట్టి మిడిల్లో ఉన్న రెండింటి యొక్క యావరేజ్ అన్నమాట. మిడిల్లో ఉన్న 2 టర్మ్స్ ఉన్నాయి కదా, మిడిల్లో ఉన్న 2 టర్మ్స్ వాల్యూస్ ఏవైతున్నాయో బై 2 చేసేస్తే మనకి మీడియన్ వచ్చేసింది. లేదు, ఒకవేళ ఈ కౌంట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కౌంట్ వచ్చేసి ఆడ్ ఆడ్ నెంబర్ అన్నట్టు, అంటే 9, 11, 30 ఇట్లా 31 ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఎగ్జాక్ట్ లో మిడిల్ ఉన్న వాల్యూ ఉంటది కదా, దాన్ని మనం మీడియన్ అంటారు. అర్థమవుతుందా? సో మనం మిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం, మ్యాక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం, మీడియన్ ఫైండ్ అవుట్ చేయటం కూడా ఈజీయే. ఈ 3 వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఈ మీడియన్ వాల్యూకి మిడిల్లో ఇంకొక వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ మీడియన్ వాల్యూకి మ్యాక్స్ వాల్యూకి మిడిల్లో ఇంకొక వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, సో ఈ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయటం అంటే 20% ఆఫ్ ఏంటిది? 20% ఆఫ్ ద డేటా. 50% ఆఫ్ ద డేటా అంటేనా మీడియన్ వాల్యూ. 50% ఆఫ్ ద డేటా అంటేనా మీడియన్ వాల్యూ.
అంటే ఉన్న 1 lakh రికార్డ్ లో ఎగ్జాక్ట్లీగా 50% అంటే మధ్యలో ఉన్న డేటా ఏంటి అన్నది మనం మీడియన్ అన్నట్టు. సో 0% అంటేనా మిన్ వాల్యూ. ఓకే, 25% ఆఫ్ ద అంటే మనకి దాన్ని ఏమంటారు అంటే, ఓకే, Q1 అంటారు. ఓకే, సో మీడియన్ కి మ్యాక్స్ మధ్యలో ఉండే వాల్యూ ఉంటది కదా, దాన్ని 70% ఆఫ్ ద డేటా అంటారు అనమాట. అర్థమైందా? ఈ మిన్ వాల్యూకి ఈ 25% ఆఫ్ ద డేటాకి మధ్యలో మనం, ఓకే, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఈ యొక్క ఈ ఉంది కదా 70%, 25% ఉంది కదా, దీన్ని మనం Q1, దీన్ని మనం Q2, Q1 అండ్ Q2 అనేది Q2, సారీ Q3. Q1 అంటేనా 20%, 25% ఆఫ్ ద డేటా, అండ్ Q2 అంటేనా మీడియన్ వాల్యూ, Q0 అంటే క్వార్టైల్ జీరో మినిమం వాల్యూ, Q4 Q4 అంటే మ్యాక్స్ వాల్యూ. 25% ఆఫ్ ద డేటా ఈజీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ మిన్ వాల్యూకి మీడియన్ వాల్యూకి ఎగ్జాక్ట్ లో మధ్యలో ఉన్నదే Q1 అన్నమాట. అయితే IQR అంటే ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ 75% ఆఫ్ ద డేటా అండ్ 25% ఆఫ్ ద డేటా, అంటే Q3 మైనస్ Q1 అన్నమాట. Q3 మైనస్ Q1. ఓకే, సో ఈ Q3 మైనస్ Q1 అంటే ఐక్యూఆర్ ఫైండ్ అవుట్ చేసినామంటే విత్ హెల్ప్ ఆఫ్ ఐక్యూఆర్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అర్థమవుతుందా? అంటే ఈ Q1 మైనస్ 1.5 ఇంటూ ఐక్యూఆర్, ఈ వాల్యూ ఉంటది కదా, ఈ వాల్యూ కన్నా తక్కువ తక్కువ ఏ వాల్యూ ఉన్నా సరే, ఈ వాల్యూ కన్నా ఏదన్నా వాల్యూ తక్కువ ఉంది అనుకున్నా అంటే ఈ మినిమం వాల్యూకి ఈ Q1 వాల్యూకి మధ్యలో అవుట్లయర్స్ ఉండే ఛాన్స్ ఉంటది. లేదా ఈ Q3 ఉంది కదా 75% ఆఫ్ ద డేటా ఉంది కదా, 70% ఆఫ్ ద డేటాకి మ్యాక్స్ మధ్యలో అవుట్లయర్స్ ఉండే ఛాన్స్ ఉంటది. అవుట్లయర్స్ ఉంటే ఈ రెండింటి మధ్యలోనే ఉంటది. అర్థమైందా? మినిమం వాల్యూకి Q1 మధ్యలో, అంటే Q0కి Q1 మధ్యలో ఉంటది అవుట్లయర్స్ ఉంటే. అట్ ద సేమ్ టైం అబోవ్ తీసుకున్నాం అనుకోండి, అప్పర్ తీసుకున్నాం అనుకోండి, Q4కి Q3కి మధ్యలో ఉంటది అనమాట. అయితే ఫార్ములా ఏంటంటే ఈ Q1 ఉంటది కదా, ఈ Q1 25% ఆఫ్ ద డేటా, ఈ 25% ఆఫ్ ద డేటా మైనస్ 1.5 ఇంటూ ఐక్యూఆర్ అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం ఇంటర్ క్వార్టైల్ రేంజ్ Q3 మైనస్ Q1. ఇది చేసినప్పుడు మనకి వాల్యూ అనేది తగ్గిద్ది కదా, Q1 వాల్యూ అనేది తగ్గిద్ది కదా. ఈ ఎంటైర్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ కన్నా తక్కువ ఉన్న ప్రతి వాల్యూ అవుట్లేయరేగా. ఓకే, ఎట్ ద సేమ్ టైం మరి అబోవ్ తీసుకున్నప్పుడు Q3 ప్లస్ 1.5 ఐక్యూఆర్, ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ కన్నా అబోవ్ ఉన్న ప్రతి ఒక్క వాల్యూ కూడా, ఈ యొక్క ఈక్వేషన్ మనం సార్ట్ అవుట్ చేస్తే మనకు ఒక వాల్యూ వచ్చింది నాన్న. ఈ వాల్యూ కన్నా అబోవ్ ఉన్న ప్రతిదీ కూడా అవుట్లేయరే. అర్థమవుతుందా ఫార్ములాస్? Q1 అంటే ఏంటి, ఐక్యూఆర్ అంటే క్వార్టైల్స్ మధ్య ఇంటర్ క్వార్టైల్ రేంజ్, క్వార్టైల్స్ లో ఉన్న మధ్యలో వాటిని ఆ ఇంటర్ క్వార్టైల్ మధ్యలో ఉన్న రేంజ్ ఏంటన్నది చెప్తున్నాం. Q3 మైనస్ Q1, దాన్ని మనం ఐక్యూఆర్ అంటాం. ఓకే, ఈ ఐక్యూఆర్ బేస్ చేసుకుంటే మన Q3 తెలుసు, Q1 కూడా తెలుసు. ఓకే, మనం జస్ట్ ఫంక్షన్ అప్లై చేస్తే తెలిసిపోయింది. ఓకే, Q0, Q1, Q2, Q3, Q4. సో Q3 ప్లస్ 1.5 ఇంటూ ఐక్యూఆర్, దీనికన్నా ఏవో ఉన్న ప్రతి వాల్యూ అవుట్లేయరు. Q3 మైనస్ 1.5 ఇంటూ ఐక్యూఆర్, దీనికన్నా తక్కువ ఉన్న ప్రతి వాల్యూ కూడా అవుట్లేయరే. ఓకే, సో ఈ విధంగా మనం అవుట్లయర్స్ ని డిటెక్ట్ చేయగలుగుతాం. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటిది, అవుట్లయర్స్ ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ క్వార్టైల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఐక్యూఆర్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత ఈ ఈక్వేషన్ లో వేసేసి ఆ తర్వాత మనం కండిషన్ అప్లై చేయాలి. ఈ స్టెప్స్ మనం ఫాలో అయితేనే విత్ హెల్ప్ ఆఫ్ ఐక్యూఆర్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇంకొకటి జెట్ స్కోర్ అంటారన్నమాట, ఇంకొక మెథడ్, ఇది ఇంకో మెథడ్. ఏంటిది? జెట్ స్కోర్. జెట్ స్కోర్ అంటే ఏంటి? మీన్, చెప్పండి జెట్ స్కోర్ ఫార్ములా. గూగుల్ అన్న చేయండి రా. జెట్ స్కోర్ ఫార్ములా ఏందిరా? జెట్ స్కోర్ ఫార్ములా గూగుల్ అన్న చేయి.
జెడ్ ఈక్వల్ టు వాల్యూ మైనస్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషనే కదా. సో ఇది ఫార్ములా అన్నమాట. ఈ వాల్యూ అంటే ఎక్స్ అన్నట్టు, ఎక్స్ మైనస్ మీన్, ఎక్స్ మీన్, ఎక్స్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్ అన్నట్టు. సో అర్థమవుతుందా? ఈ జెడ్ స్కోర్ వాల్యూ ఉంటుంది కదా, ఈ జెడ్ స్కోర్ కి మైనస్ 2 స్టాండర్డ్ డీవియేషన్, 3 స్టాండర్డ్ డీవియేషన్స్ ఉంటాయి. ఈ 2 స్టాండర్డ్ 3 స్టాండర్డ్ డీవియేషన్స్ కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే మనకి వాటిని అవుట్లయర్స్ గా మనం పరిగణనలో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే విత్ హెల్ప్ ఆఫ్ జెడ్ స్కోర్ ఆల్సో వీ కెన్ ఐడెంటిఫై ది అవుట్లయర్స్. విత్ హెల్ప్ ఆఫ్ ఐక్యూఆర్ ఆల్సో వీ కెన్ ఐడెంటిఫై ది అవుట్లయర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ప్లాట్ అనుకున్నాం కదా. బాక్స్ ప్లాట్ ని మనం ప్లాట్ చేసామంటే మనకి ఈ విధంగా ప్లాట్ అవుతుంది. ఈ ప్లాట్ అయిన తర్వాత ఇక్కడెక్కడో వాల్యూస్ ఉంటాయి, ఇక్కడెక్కడో వాల్యూస్ ఉంటాయి. ఈ వాల్యూ ఉంటది కదా, ఈ వాల్యూకి ఈ వాల్యూకి ఈ వాల్యూ కన్నా ఎబో ఉన్నాయి, ఈ వాల్యూ కన్నా తక్కువ ఉన్నాయి, అవుట్లేయర్స్ అని కన్సిడరేషన్ చేసుకున్నాం. సింపుల్ గా మనం ఈ క్యాలిక్యులేషన్స్ కూడా చేయాల్సిన అవసరం లా. ఐక్యూఆర్స్, బాక్స్ ప్లో ఐక్యూఆర్స్, జెడ్ స్కోర్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లా. సింపుల్ గా బాక్స్ ప్లాట్ అని చెప్పేసి ఈ వాల్యూ దేనికి ఉంది, ఈ వాల్యూ ఇది ఎక్కడ ఉంది అన్నది ఫైండ్ అవుట్ చేసి దీనికన్నా తక్కువ దీనికన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం హ్యాండిల్ చేయొచ్చు. హ్యాండిల్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రిమూవల్, అవుట్లేయర్స్ ని రిమూవ్ చేయటం. ఓకే. ఒకటి అవుట్లేయర్స్ ని రిమూవ్ చేయటం, సెకండ్ అవుట్లేయర్స్ ని హ్యాండిల్ చేయటం. రిమూవల్ చేయడం ఈజీయే. రిమూవ్ చేసినప్పుడు చెప్పినాం కదా డేటా అనేది లాస్ అవుతుంది. అన్ని సిచ్యువేషన్స్ లో రిమూవల్ ఇట్ వోంట్ ఇట్ వోంట్ వర్క్. కొన్ని సిచ్యువేషన్స్ లోనే వర్క్ అవుతుంది. ఓకే. సో రిమూవ్ చేయకపోతే మరి ఏం చేస్తాం? మరి ఇంపుటేషన్, సమ్ కంప్రెస్ చేయటం, తన యొక్క స్కేలింగ్ అలాంటివి అప్లై చేస్తారు అన్నట్టు. అంటే అన్ని ఒకే స్కేల్లో వచ్చేటట్టు చేస్తారు. ఇక్కడ ఏంది, స్కేల్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకి తక్కువ వచ్చే ఛాన్స్, అంటే అవుట్లేయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గాట్ ఇట్? సో ఈ విధంగా మనకి మిస్సింగ్ వాల్యూస్ ని హ్యాండిల్ చేసే, హ్యాండిలింగ్ ని, మిస్సింగ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయటం, వాటిని హ్యాండిల్ చేయటం, అవుట్లేయర్స్ ని ఐడెంటిఫై చేయటం, వాటిని హ్యాండిల్ చేయటం. తర్వాత కేటగోరికల్ వాల్యూస్. కేటగోరికల్ వాల్యూస్ అంటే టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్న డేటాని హ్యాండిల్ చేయాలి. దానికి మనం కేటగోరికల్ హ్యాండ్లింగ్ అన్న అవుట్లేయర్, వన్ హ్యాడ్ అండ్ కోడింగ్, లేబుల్ అండ్ కోడింగ్, డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకొని కూడా మనం టెక్స్ట్ డేటాని న్యూమరికల్ డేటాగా కన్వర్ట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? ఉమ్? తర్వాత నార్మలైజేషన్. నార్మలైజేషన్ అంటే అంతా సేమ్ స్కేల్లో ఉండేటట్టు. అంటే ఇప్పుడు మీది శాలరీస్ తీసుకుందాం నాన్న. మన మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ డేటా అందరూ శాలరీస్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒకరికే 10,000 వచ్చింది అనుకున్నాం మంత్లీ శాలరీ, ఒకరికే 2 lakhs వస్తుంది, ఒకరికి 20,000, 50,000 టు 70. అంటే మోస్ట్ ఆఫ్ ద డేటా ఇట్ వాజ్ ఇన్ బిట్వీన్ ది 50,000 టు 70,000. కానీ కొంతమంది డేటా వచ్చేసి 2 lakhs, కొంతమంది డేటా 10,000 వస్తుంది. ఇక్కడ అందరూ ఒకటే స్కేల్లో ఉన్నారా? లేరు. అప్పుడు మనం ఏం చేయాలి? హ్యాండిల్ చేసుకోవాలి. ఇదొక ఫీచర్. అలా కాకుండా ఏజ్ తీసుకుందాం. ఏజ్, ఏజ్ అండ్ శాలరీ. ఏజ్ వచ్చేసరికి 20 అండ్ ఒక 1 lakh, అండ్ 30 ఇదో 2 lakhs ఇట్లున్నాయి. ఇప్పుడు 20 అనేది ఏంటిది? యూనిట్స్ ఏంటిది? టెన్సే కదా. ఈ ల్యాక్స్ అనేది ల్యాక్స్ కదా యూనిట్స్. ఈ 10 యూనిట్స్ 1 lakh యూనిట్స్ అంటే టూ మచ్ వేరియేషన్ ఉందన్నమాట. ఈ యొక్క ఫీచర్ యొక్క డేటా యూనిట్స్, ఇంకొక ఫీచర్ యొక్క యూనిట్స్ అనేవి డిఫరెన్స్ అనేది చాలా లార్జ్ ఉన్నది. అలాంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఒకటే స్కేల్లోకి రావాలి, ఒకటే రేంజ్ లోకి రావాలి. దాన్నే మనం స్కేలింగ్ అంటాం. దానికోసం మనం నార్మలైజేషన్, స్టాండర్డ్ స్కేలింగ్ టెక్నిక్స్ అప్లై చేసుకొని డేటా అంతా ఒకటే ఒకటే స్కేల్లో తీసుకొచ్చే ప్రాసెసే నార్మలైజేషన్. డేటాని నార్మలైజ్ చేయాలి. ఒకటి ఎక్కువ ఉంటాడు, ఒకటి తక్కువ ఉంటాడు, అలా కాదు, అందరూ ఒకటే విధంగా ఉండేటట్టు చేయాలి. అవునా కదా. దాన్ని మనం నార్మలైజేషన్ అంటాం. సో ఇవన్నీ ప్రీ ప్రాసెసింగ్ లో స్టెప్స్ అన్నమాట. ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చేయాలి. గాట్ ఇట్? అర్థమైందా? సో అది వాళ్ళ సెషన్. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనం ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్, అంటే డేటా ఎలా అనాలిసిస్ చేయాలి యూజింగ్ ప్లాట్స్ అండ్ ఆల్. అంటే మనం ఇప్పుడు ఇక్కడ చూసిన ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చూద్దాం అన్నట్టు. ఈడిఎల్ఏ ఏముంటాయి అండ్ ఫీచర్ ఇంజనీరింగ్ లో ఏమి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే. అవన్నీ చూసి ప్రాక్టికల్ గా ఒక డేటా సెట్ తీసుకొని దాని మీద మనం పని చేద్దాం రేపటి క్లాస్లో. ఓకే. డన్. ఓకే మరి, థ్యాంక్ యూ. మిస్ అయిందా? బాయ్.